we are giving a lifelong free education for them as they want to study as they wish. అన్నిటికంటే గొప్ప విద్యాదానం అంటారు. సో దాన్ని అందిస్తున్న మన డైరెక్టర్స్ కి థ్యాంక్ యూ. 15 years నుంచి సార్ వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటుండు, వాళ్ళ ఎప్పుడు వాళ్ళ సేవ చేసుకుంటూనే ఉండిపోతాడు. సో వాళ్ళ డాటర్ విజయలక్ష్మికి లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వాళ్ళు ఎప్పటి వరకు చదువుకోవాలనుకుంటే ఎంతవరకు చదువుకోవాలనుకున్నా అట్టపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనేది వాళ్ళకు ఎప్పుడు వెంబడిగా ఉంటుంది. వాళ్ళ బుక్స్ కానీ, హాస్టల్ ఫీజు కానీ, స్కూల్ ఫీజు కానీ, పెన్షన్స్, ఎవ్రీథింగ్ everything related to their education. Not even 1 rupee మనం వాళ్ళకి పెట్టించాం from now. నమస్తే. శేర్లింగంపల్లిలో ఘనంగా సాయి బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అట్టేపల్లి రామప్రభా గారి జన్మదిన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మనతో పాటు సార్ ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. మీ కంపెనీకి సంబంధించిన యాన్యువల్ డేతో పాటు మీ బర్త్డే సెలబ్రేషన్స్ 2 చాలా చక్కగా కలిసి వచ్చింది. ఇంతమంది జనాలు, శ్రేయోభిలాషుల మధ్య మీ జన్మదిన వేడుకలు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఐ ప్రౌడ్ మై టోటల్ ఎంటైర్ టీమ్ అండ్ వెల్ విషర్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. రియల్లీ దే సపోర్టెడ్ ఎ లాట్ to growing our company and my పర్సనల్ కెరియర్ ఆల్సో. సాయి బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది ఎంత ఫేమస్ అనేది కాంట్రాక్టర్స్ కానివ్వండి, మీ క్లయింట్స్, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. టఫెస్ట్ కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్ కూడా ఇది. చాలా ఒత్తిడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఏమైనా గుర్తు చేసుకోదలుచుకున్నారా స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎప్పటి వరకు? I started my journey in the year of 2002, Hyderabad. We are from Warangal. So we came here with little amount and I worked in many companies as a electrician, as a helper, as a office admin in charge. Like that I worked, and many companies they also supported to learn, and I struggle a lot to reach this level. Every moment I learn how to develop. మన సాయి బాలాజీ కంపెనీ పెట్టాలి అనే ఆలోచన నాకు కలిగిన ఇబ్బందుల నుంచే అది పుట్టుకొచ్చింది. నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన. సో వై డోంట్ వీ స్టార్ట్ ది కాంట్రాక్టింగ్ కంపెనీ? సో అదే విధంగా నేను వర్క్ స్టార్ట్ చేసేసినాం. ఫ్యామిలీ మెంబర్స్, మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ సపోర్ట్ చేసేసినారు. ఐ స్టార్టెడ్ విత్ 2000 rupees with few workers. Now we are working in pan-India basis. Around 100+ projects we completed as a electrical, mechanical, plumbing and firefighting. And this year, last year, we completed around 150 crores of projects. We are working in Hyderabad, Bangalore and Mumbai, Pune, Delhi. So all major clients we are working in India, pan-India, like India Bulls, Godrej, Lodha, Prestige, Aparna, My Home, Radhe and Bayan, some Brigade, Phoenix, many projects we are working in that companies. And our highest experience is around 70 floors we completed successfully, and we handed over complete electrical and firefighting in Mumbai. So in India Bulls we started in 2019 as a complete MEP electrical, plumbing, firefighting. Now we are working in Radhe and Pooja Magic Breeze and Chidrupi. Some other clients also we are working. అదే నేను అడగబోయే ప్రశ్న కూడా అదే. మన హైదరాబాద్లో సుమారు 63 అంతస్తులకు పర్మిషన్లు ప్రభుత్వాలు ఇస్తున్న సమయంలో ఆ అపార్ట్మెంట్స్ని, ఆకాశాన్ని అంటే అరణ్యాల్లో కూడా సాయి బాలాజీ పాత్ర అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. We are working in SAS Infra. It is nearby Outer Ring Road toll gate. That is around 57 storied building plus basements and all. That entire project we are doing. Yes. And some more projects also we are getting orders and in pipeline. So our workers and employees, around 250 employees are there. Engineers, designers, supervisors and managers, vice president, all sectors, admin, safety, everything. And almost 1,000+ workers are there in our company.
in different states like Mumbai, Bangalore, Hyderabad, Vizag, Gurgaon, Pune, Mumbai. అండ్ ఈ ప్రోగ్రామ్ అంతా చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. సమాజం మనకి ఏమి ఇచ్చిందని కాదు, మనం సమాజానికి ఏమి ఇచ్చామన్న పదాన్ని మీరు మరొకసారి గుర్తు చేశారు. మీ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది 2 పిల్లల్ని వాళ్ళు ఎంత చదువుకుంటే అంతవరకు చదివించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 100,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో కొంత వెనకబడుతూ ఉన్నారు. ఆ విషయంలో మీరు ముందున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే మేం చదువుకునే రోజుల్లో నేను చిన్న దీపం లాంతరి కింద చదువుకున్నాను. సో అప్పుడు చదువుకోవాలి అన్నా కూడా పేరెంట్స్ దగ్గర మా పేరెంట్స్ ఆర్ ఫార్మర్స్, సో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, సో చదివించలేకపోయినారు. సో కొంతమంది ఇప్పుడు నేను ఇంకా చదువుకుంటే మేబీ ఇంకా ఫ్యూచర్ ఇంకా డెవలప్ ఉండేదేమో ఇప్పటి వరకు. కానీ అలాంటి పరిస్థితి, సో మెరిట్ స్టూడెంట్స్కి అట్లా ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ సాయి బాలాజీ Infra India Private Limited have a CSR company, and we have a Lakshmi Narayana Charitable Trust. He is my father, so now he is no more. So we started, and my father ఆయన కోరిక కూడా అదే ఉండేది, పేదవాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళను డెవలప్ చేయాలి. సో అదేవిధంగా మేము వరంగల్ నుండి మేము హైదరాబాద్కి వచ్చిన నుండి హైదరాబాద్కి మా ఊళ్ళ నుంచి, మాది కొండాపురం గ్రామం వరంగల్, అక్కడ నుండి ప్లస్ మా చుట్టాలు వరంగల్, గోదావరి కానీ, కరీంనగర్ అన్ని ప్రాంతాల నుంచి ఆల్మోస్ట్ ఒక 250 ఫ్యామిలీస్ ఇవాళ హైదరాబాద్లో నివసిస్తున్నాయి. అంటే బికాస్ ఆఫ్ సాయి బాలాజీ టీమ్, సాయి బాలాజీ అండ్ అట్టెపల్లి ఫ్యామిలీ, అండ్ మా ఫాదర్ టేకెన్ ద ఇనిషియేట్ టు బ్రింగ్ దెమ్. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని కోప్పడి తిట్టి, మీకేం కావాలి, డబ్బులు కావాలా నేను ఇస్తా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా నేను తీరుస్తాను మీకు అని అదే పదంగా చాలా కుటుంబాలని హైదరాబాద్ తీసుకొచ్చేసి ఇవాళ వాళ్ళందరూ కూడా మంచిగా డెవలప్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నారు. అందరూ ఇల్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, బంగ్లాలు కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇప్పుడు మా టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ ఒకప్పుడు 2090 బిఫోర్ 90 బిఫోరు ఈవెన్ ఎవరి దగ్గర కూడా కనీసం 1 తులం బంగారం ఉండకపోయేది. అంటే అటువంటి పేద ఫ్యామిలీ. సో ఇవాళ ఆల్మోస్ట్ అందరి దగ్గర చాలు అనుకునేంత డబ్బు ఉంది, బంగారం ఉంది, ఫ్లాట్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నత స్థితిలో బతుకుతున్నారు. మీరు ఎవరైతే 2 పిల్లల్ని చదివిస్తామని చెప్తూ ఉన్నారో, అంటే వాళ్ళు ఏది చదువుకుంటే, ఎంత చదువుకుంటే అంతవరకు మీ ఆధ్వర్యంలోనే చదివిస్తారు? ఎస్ అంటే ఎందుకు మేము ఆ ఇనిషియేటివ్ తీసుకున్నామనంటే, ఒక 20 years బ్యాక్ మా కంపెనీ 15 lakhs 20 lakhs turnover కంపెనీ. I started the business with 2,000 rupees and first contract is 2.5 lakhs. సో ఈరోజు విత్ 5 members ఈరోజు అదే కంపెనీలో ఇదే మేనేజింగ్ డైరెక్టర్స్ మా ఆధ్వర్యంలో కంపెనీ ఇప్పుడు పాన్ ఇండియా బేసిస్లో మేము వర్క్ చేస్తున్నాం. తర్వాత మా కంపెనీలో 1000 members వర్క్ చేస్తున్నారు. మా కంపెనీలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 450-500 crores ప్రాజెక్ట్స్ ఇన్ హ్యాండ్ ఉన్నాయి. క్రోర్స్. When I started with my business, it's only 2.5 lakhs. So now I have a projects in 400-500 crores projects in hand, and 1000 members are working, and 250-300 members are engineers, MTech, BTech, mechanical, electrical, plumbing, and accounts department, MBA, HR, designing, all make engineering. ఏమైనా చదువుకొని మాకు కావాలి అని అంటే వీఆర్ దేర్, డోంట్ వరీ, మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ఉన్నాం, రండి అనేసి చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మా కంపెనీ స్కిల్ డెవలప్మెంట్స్ కూడా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. సో ఫైనల్గా ఎక్కడో వరంగల్ నుంచి ఒక గ్రామం నుంచి వచ్చిన మీరు ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల పార్టీలకు అతీతంగా నాయకుల అభిమానాన్ని పొందగలిగారు, శ్రేయోభిలాషుల్ని పొందగలిగారు. ఇంతమందిని ఎదురుగా చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? మీ కంపెనీ యాన్యువల్ డే అట్ ద సేమ్ టైం మీ జన్మదినం ఈరోజు. ఫైనల్గా ఏం చెప్తారు? చాలామంది వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించారు. ఈవెన్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా హాజరయ్యారు బిజీ షెడ్యూల్లో. ఎస్
అంటే చూడండి, మేము ఎప్పుడు కూడా గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటాం. గివ్ అండ్ టేక్ పాలసీ అని అంటే ఫస్ట్ మనం గౌరవించాలి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు గౌరవం వస్తుంది. ఫస్ట్ సపోర్ట్ చేయి, ఆటోమేటిక్గా మనకు సపోర్ట్ వస్తుంది. ప్రజల నుంచి సపోర్ట్ వస్తుంది, క్లయింట్స్ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది. ఆల్వేస్ ఈవెన్ దో మాతో పాటుగా వర్క్ చేసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అరే మనం ఈ కంపెనీని వదిలిపెట్టిపోవద్దు. ఎందుకనంటే కంపెనీ సమాజ సేవ కూడా చేస్తుంది. సో మనం కూడా తోడ్పాటు పడదాం, వాళ్ళతో కంపెనీతో పాటు మనం కూడా సపోర్ట్ చేద్దాం అనే దృక్పథంతో మనం మొత్తం ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా నేను హంబుల్గానే ఉంటాను, రెస్పెక్ట్ చేస్తాను. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా నన్ను రెస్పెక్ట్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళు మనల్ని బ్లెస్ చేయడానికి వచ్చిండ్రు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు అండ్ కార్పొరేటర్ గారు అండ్ మై ఫ్రెండ్స్, మై ఎలైట్ టీమ్ అండ్ మై సాయి బాలాజీ టీమ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ. సో మై టీమ్, ఎలైట్ టీమ్ ఈజ్ వెరీ బ్యాక్ బోన్ టు రామప్రభు అండ్ సాయి బాలాజీ. రియల్లీ థ్యాంక్స్ టు మై టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రామప్రభా గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు మీ టీం గురించి, మీ సపోర్ట్ గురించి. ఏం చెప్తారు? టీంలో క్యాప్టెన్ మంచిగా ఉంటే అందరు బాగుంటారు అంటారు కృష్ణ. అట్లా అన్న క్యాప్టెన్లు అంటాడు, అందరినీ కలుపుకోబోతాడు, అందరినీ ఆప్యాయంగా ఉంటాడు, ప్రేమతో ఉంటాడు. ఎవరైనా సపోజ్ మన ఇంట్లో పెళ్ళి ఉందనుకో, పెళ్ళికి ఏం చేద్దాము, మనకు దావత్ ఎప్పుడు ఉంది, ఏది ఎప్పుడు ఉంది అని అడుగుతారు. కానీ మన రాంప్రభని ఏమన్నాడు తెలుసా, పెళ్ళి జరుగుతుందంటే అచ్చా మనం ఏం సాయం చేద్దాం, మనతో తోచిన పనులేంటి అనే ఈ తత్వం ఉన్న, అంటే కష్టం ఏది ఉంటే అక్కడ ఉంటాడు, సుఖంలో ఏది నాతో అవుతుందో అది చెప్పడానికి వస్తాడు. అటువంటి వ్యక్తి రామప్రభు అన్న. మంచి చెడ్డలో మా ఫ్రెండ్స్కే కాదు, సమాజంలో మీరు ఇందాక చూశారు, ఇక్కడ కూడా అందరూ చూసారు, చాలామందికి ఏదున్నా కూడా కష్టాలలో సుఖాలలో మంచి చెడ్డలు ఏమంటాడు తెలుసా, ఎవరికి అని ఏ ఇబ్బంది వచ్చినా చెప్పండి, నాకు ఒక కాల్ చేయండి, నేను ఆడొచ్చి వాలిపోతాను, మీకు మీద ఈగో కూడా వాళ్ళని అని చెప్పి ఘంటాబద్ధంగా చెప్తాడు. అట్లా చేస్తాడు కూడా. ఒక కాల్ తోటి ఆయన ఎంత దూరమన్నా పోతాడు. ఎవరికి కష్టం ఉంది అంటే ఆడు ఎంత దూరమన్నా పోతాడు, అది ఎంత కష్టమైనా పడతాడు. దట్ ఈజ్ రామప్రభు. థ్యాంక్ యూ. రామప్రభన్న గారు మాకు ఇంచుమించు 15 ఏళ్ళ నుంచి పరిచయస్తుడు. ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు అన్న కాంట్రాక్టర్ ఉండే, అంటే మేము చాలా ఏజ్లో చిన్న అయినా కానీ అప్పుడు మాకు ఫ్రెండ్షిప్ కొత్తగా ప్రారంభమైనా కానీ ఏజ్కి నిమిత్తం లేకుండా ఫ్రెండ్షిప్కి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మన రాంప్రభు అన్న. ఆది రాత్ అంటారు కదా, 24 గంటలు అవైలబుల్ ఉంటారు ఫ్రెండ్షిప్ కోసము. అసలు ఫ్రెండ్షిప్ చేయాలి అంటే రాంప్రభు గారితో చేయాలి అన్నట్టు ఉంటారు అన్నతోటి. అంటారు చూడండి, బయటికి వెళ్ళి చెప్తేనేమో ఏం అర్థం కాదు, అన్నతో ఒక రోజు ట్రావెల్ చేస్తే తెలుస్తుంది అన్న ఏంటనేది. మనసున్న మహారాజు, ఎవరన్నా ఆపదలు ఉన్న ఫ్రెండ్షిప్ అనే కాలే కానీ అంటే గొప్ప హృదయం ఉన్న మనిషి. ఎవరికి ఆపద వచ్చినా కానీ 24 గంటలు సేవ చేయాలని కోరుకునే వ్యక్తి అన్న. అలాంటివి ఉండడం, అట్లాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం అని ఫీల్ అవుతున్నా. అండ్ ఫైనల్గా మీతో మీ స్నేహితులతో మాట్లాడిన తర్వాత న్యూస్ 16 నుంచి ఒక చిన్న అప్పీల్ మీకు చేయదలుచుకున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతోమందికి మీరు ఆర్థిక సాయం చేస్తున్నారు. సరే, పెద్దగా పబ్లిసిటీ కోరుకుపోయినప్పటికీ ఆ కార్యక్రమాలన్నీ అందరికీ తెలుస్తున్నాయి కాబట్టి వీలైతే మీ స్నేహితుల ఆధ్వర్యంలో ఏదన్నా ఒక బస్తీని సెలెక్ట్ చేసుకొని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ లేదంటే ఒక జాబ్ మేళా కానీ నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీ జన్మదినం సందర్భంగా దృష్టి తీసుకొస్తుంది. బ్లడ్ డొనేషన్ అనేది ఇవాళ రేపు అందరూ చేస్తున్నారు. సో నేను చేస్తే సంథింగ్ షుడ్ బి డిఫరెంట్. అది అందరూ చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ అనేది కంపెనీ ఒక హాస్పిటల్కి ఫోన్ చేసేస్తే వాళ్ళు వచ్చేసి క్యాంప్ పెడుతున్నారు. ఇట్స్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ ఎనీథింగ్. వాళ్ళే ఇంకా కావాలని అనుకుంటే అక్కడ అరేంజ్మెంట్స్కి కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చి పెట్టే పొజిషన్లో ఉన్నారు హాస్పిటల్ వాళ్ళు. మీరన్నట్టుగా సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ పూర్ పీపుల్. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మేము బుక్స్ పేదవాళ్ళకి, అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో బుక్స్ పంపిణీ చేస్తున్నాం. నాట్ ఓన్లీ బుక్స్, షూస్ అండ్ టై, బెల్ట్ వాళ్ళకు నీడెడ్. సపోజ్ ఇప్పుడు మా ఊర్లో ఉన్నారు, మేము మా ఊరికి పోయినప్పుడు మేము ఒక 15 కిలోమీటర్స్ నుంచి నడిచి వస్తున్నాం అని అన్నారు. అంటే ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసేసి హెడ్ మాస్టర్కి చెప్పేస్తే, సార్ ఇంతమంది ఉన్నారు సార్ అంటే, అందరికీ సైకిల్ కొనిచ్చేయండి, నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పాను.
సో అటువంటి మనం చేసేస్తే ఏంటి అని అంటే పిల్లలు ఇంకా కొంచెం హుషారుగా చదువుతారు. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే మొన్ననే మా ఊర్లో పిల్లలందరూ బయట కూర్చొని ఎండకు కానీ లేకపోతే వర్షానికి కానీ వాళ్ళంతా తడుస్తున్నారు, ఎండకు ఎండుతున్నారు అని మా స్కూల్లో వాళ్ళు హెడ్ మాస్టర్ అండ్ టీము వాళ్ళు అడిగితే వాళ్ళకు నేను పెద్ద షెడ్ వేయించిన ఆల్మోస్ట్ ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. కంప్లీట్ షెడ్ నేను వేయించిన. ఎస్, అంటే అటువంటి పనులు నేను చేయడానికి రెడీ. పేదవాళ్ళ కోసం ఎప్పుడు మేము ముందుంటాం పని చేయడానికి. మాకు ఫోటోలకు లేకపోతే దానికి దీనికి మాకు వద్దు. ఎస్, ఫైనల్గా రాబోయే రోజుల్లో మీ సేవా కార్యక్రమాలు మరింత కొనసాగించాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. మొదటిసారి కాబట్టి చాలా టైం తీసుకొని కొన్ని ఎక్కువ ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తాను. రాబోయే రోజుల్లో మీతో పాటు జర్నీ చేసే ప్రయత్నం న్యూస్ 16 కూడా చేస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో ఇది ఓవరాల్గా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అట్టహాసంగా రామప్రభు గారి జన్మదిన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయన ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఈ సమాజం మనకేమి ఇచ్చిందని కాదు, మనం ఈ సమాజానికి ఏమి ఇచ్చామన్న దృక్పథంలో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేద విద్యార్థులకు ఏదన్నా అవసరమైతే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సాయం చేసేందుకు నేను ముందుకు వస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నుంచి.